400 ఎకరాలు, అందులో ప్రభుత్వ ప్రైవేట్ భూములు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విచిత్రం. 4 నెలల క్రితం ఆయన కన్నుమూత. ఆ భూముల్లో కొన్నింటిని గత నెలలో ఇతరుల పేరుతో మ్యుటేషన్లు ఎలా జరిగింది, ఎవరు చేయించుకున్నారు అంతుబట్టని వైన. ఇందులో మోసం లేదంటున్న రెవెన్యూ అధికారులు. హక్కుదారులు తెలియకే తహసీల్దార్ ఖాతా నంబర్ అంటూ సమర్థన. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెవెన్యూ కార్యాలయంలో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. మండలంలో పనిచేసే తహసీల్దార్ పేరుతో 100 ఎకరాలు నమోదైనాయి. ఆయన 4 నెలల క్రితం మరణించారు. అయితే గత నెలలో ఆయన పేరుతో ఉన్న కొన్ని భూములకు ఇతరుల పేర్ల మీద మ్యుటేషన్ జరిగింది. ఎలా జరిగిందో అంతు చెక్కడం లేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆక్వాతో అభివృద్ధి, మరోవైపు బట్టలు ఉడదీస్తాం అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అలాగే వైసీపీ ట్రూత్ బ్లాస్ట్ తుస్ అంటూ రాత్రి 7 గంటల గన్నవరం నిజాలు వెల్లడిస్తామని హంగామా. ప్రజల దృష్టి మళ్లించి ఎత్తుగడి చివరికి అంతా బుస్సని తేలిన వైనం. అంతకంటే ముందే సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలు విడుదల చేసి టీడీపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్నానానికి పనికిరావు అంటూ కలుషితమైన త్రివేణి సంగమ జలాలు కుంభమేళ ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత స్థాయిని మించిన ఫేకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎన్జీటీ. నీటి నాణ్యత పెంపుకు యూపీ సర్కార్ చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కొత్తగా 120 ప్రాంతాలకు విమాన సౌకర్యం 4.5 ఏళ్లలో కల్పిస్తాం. ఎయిర్ కార్గోతో దేశ విదేశాలకు పంట ఉత్పత్తి. లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే టీచర్ల పనితీరు మదింపు అంటూ విద్యార్థుల కనీస అభ్యసన పరిజ్ఞానానికి టీచర్నే బాధ్యులుగా చేయండి, 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయండి, పాఠశాల విద్యాశాఖ హైకోర్టు ఆదేశం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో